వరుసగా కాంగ్రెస్ కూటమిలో విభేదాలు బహిర్గతం అవుతున్నాయి వివిధ అంశాల్లో. అందులో ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ఈ ఈవీఎంల వ్యవహారం. ఈవీఎంలకు సంబంధించి రాహుల్ గాంధీతో పాటు మిగతా వాళ్ళందరూ ఈవీఎంలు తప్పు అని మాట్లాడుతూ ఉంటే ఒమర్ అబ్దుల్లా క్లియర్గా చెప్పుకొచ్చాడు. ఈవీఎంల గురించి మాట్లాడేటప్పుడు ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నాం, మనం ఓడించోటం ఈవీఎంల గురించి మాట్లాడుతున్నాం, మీకు అంతగా విశ్వాసం లేకపోతే ఎన్నికలను బహిష్కరించి పక్కకు పోండి ఈవీఎంలని నమ్మలేనప్పుడు అని అంత ఘాటైన వ్యాఖ్యలు ఐఎన్డీఏ కూటమి భాగస్వామి పక్షమైనటువంటి ఒమర్ అబ్దుల్లా చేయడం ఒక ఎత్తు అయితే, ఇప్పుడు అతనికి సమాజ్వాదీ తృణమూల్ కాంగ్రెస్ అండగా నిలిచింది. ఒమర్ అబ్దుల్లా చెప్పింది కరెక్ట్, ఎందుకంటే అక్కడ తృణమూల్ కాంగ్రెస్ ఈవీఎంల ద్వారా గెలిచింది, ఇక్కడ నేషనల్ కాన్ఫరెన్సు ఈవీఎంల ద్వారానే గెలిచింది. కాబట్టి ఈవీఎంలు కరెక్ట్ కాకపోతే వాళ్ళే కరెక్ట్ కాదు, వాళ్ళ విజయాలు తప్పవుతుంది. కాబట్టి ఇప్పుడు వాళ్ళిద్దరూ మాత్రం ఒకరికొకళ్ళు అండ ప్రకటించుకున్నారు. తద్వారా కాంగ్రెస్ పార్టీతో పాటుగా శివసేన, ఉద్ధవ్ థాకరే, ఎన్సీపీ వీళ్ళు మాట్లాడుతున్నటువంటి నేరేషన్ క్రియేట్ చేస్తున్నటువంటి ఈవీఎంలకు సంబంధించినటువంటి అంశాన్ని దాంట్లో విభేదాలు వచ్చినాయి.